ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. యూదులు ఆయన చుట్టూ పోగై ఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు, నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పునరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి ప్రేమ కలిగినటువంటి నామంలో మీ అందరికీ, అనగా ఆత్మీయ బంధువులైన మీ అందరికీ, అనగా శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఇందులో ఉత్సహించి సంతోషించదము. దేవుని స్తోత్రం. దినములు చెడ్డవి కావచ్చు, కానీ ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దినములు చెడ్డవే కావచ్చు, లోకంలో ఎన్నెన్నో కీడు జరుగుతుండొచ్చు, లోకంలో ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతుండొచ్చు, మరణాలు జరుగుతుండొచ్చు, హత్యలు ఆత్మహత్యలు జరగవచ్చు. అయినప్పటికీ దేవుని బిడలంగా మనం ఈ భూమి మీద ఉన్నాం. ఆయన ప్రతినిధులంగా, ఆయన రాజ్య ప్రతినిధులంగా, ఆయన బారులంగా, ఆయన అంబాసిడర్స్గా మనం భూమి మీద ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. కనుక స్తోత్రం, వీఆర్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. నా సొంత గొర్రెలు లేకపోతే సొంత గొర్రెలు అని యేసు ప్రభు చెప్పినటువంటి మాటను ఆధారంగా చేసుకొని మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. ఆ గొర్రెలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఆయన వెనకాల ఉన్నాయని, ఆయన చేతిలో ఉన్నాయని, ఆయన ఎదుట ఉన్నాయని, ఆయన భుజముల మీద ఉన్నాయని గొర్రెల గురించి మనం మాట్లాడుకున్నాం. కాబట్టి మనం ఆయన చేతిలో ఉన్నాం. వీఆర్ ఇన్ హిస్ హ్యాండ్స్, వీఆర్ సేఫ్. ఎంతో సెక్యూరిటీతో ఉన్నాం, మనం ఎంతో భద్రతతో ఉన్నాం. మనకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ మనకు అవసరం లేదు, మనకు బ్లాక్ క్యాట్స్ అవసరం లేదు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని నా ప్రజల చుట్టూ, మీ చుట్టూ నేను ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి కొరకు వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి కాపాడుతాడని దేవుని వాక్యంలో రాయబడింది. వీఆర్ ఇన్ గాడ్స్ గ్రేస్, వీఆర్ ఇన్ గాడ్స్ సెక్యూరిటీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీరందరూ ఆత్మీయంగా చక్కగా ఉన్నారని, ఎదుగుతున్నారని, ప్రార్థనాపూర్వకంగా ఉన్నారని, ఆత్మీయ అగ్నిని, ఆత్మీయ వెచ్చదనాన్ని కోల్పోకుండా ఉన్నారని, నులివెచ్చని స్థితిలో లేరని, చల్లని స్థితిలో లేరని భావిస్తూ మిమ్మల్ని బట్టి నేను ప్రభువు నామాన్ని స్తుతిస్తున్నాను. శాంతి టీవీని బట్టి, శాంతి టీవీ యాజమాన్యం అంతటిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అంతేకాకుండా హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమం వెనకాల ఉన్న వ్యక్తులందరినీ బట్టి నేను ప్రభువు నామాన్ని మహిమపరుస్తున్న మా స్థానిక సంఘం నా కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. వారి దేవుజనుడిగా, వారి ఆత్మీయ నాయకునిగా నా కొరకు ప్రార్థిస్తున్న చిన్న మందను బట్టి నేను ప్రభువు నామాన్ని స్తుతిస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనము గత ఎపిసోడ్లో, అనగా నిన్నటి ఎపిసోడ్లో యేసు యొక్క సంఘశాస్త్రం, ద ఎక్లీషియాలజీ ఆఫ్ జీసస్, యేసు సంఘాన్ని గురించి ఏం చెప్పాడు, యేసు సంఘాన్ని గురించి ఈ అధ్యాయంలో 4 విషయాలు చెప్పాడని మనం అర్థం చేసుకున్నాం. ఒకటి, సంఘము యొక్క అభివృద్ధి. సంఘము అభివృద్ధి చెందాలి. విడివిడిగా ఉన్నాయి 2 కలిపినప్పుడు స్ట్రెంగ్త్ పెరుగుతుంది, దాని యొక్క మెంబర్స్ నంబర్ పెరుగుతుంది. అనగా ఒక 100 కలిసినప్పుడు 200 అయినట్లుగా, అనగా ఇద్దరు కలిసినప్పుడు, 2 వేరు గ్రూప్స్ కలిసినప్పుడు, 2 డిఫరెంట్ ఫ్లాక్స్ కలిసినప్పుడు, 2 మందలు కలిసినప్పుడు, వాటి దొడ్డి ఒకటే అవుతున్నప్పుడు, వేరు దొడ్లలో ఉన్నటువంటి వేరు మందలు ఇప్పుడు ఒకే దొడ్డిలోకి చేర్చబడుతున్నటువంటి ఒకే మంద. ఆల్రెడీ ఉన్న వాళ్ళని, ఆల్రెడీ పాత వాళ్ళని, కొత్త వాళ్ళని తీసుకొచ్చి కలుపుతున్నాడు ఆయన. హీస్ మిక్సింగ్ పీపుల్. స్తోత్రం. హీస్ యునైట్ చేస్తున్నాడు ఆయన, ప్రజల్ని కలుపుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన మధ్యలో సఖ్యతను చూడాలని ఆయన ఆశపడుతున్నాడు. సంఘ అభివృద్ధి గురించి మనం మాట్లాడుకున్నాం. సంఘము క్షేమాభివృద్ధి చెందాలి, విశ్వాసులందరూ క్షేమాభివృద్ధి చెందాలి, ఒక్కొక్కరు క్షేమాభివృద్ధి చెందాలి. ఎవ్రీ వన్ షుడ్ గ్రో. స్తోత్రం. స్పిరిచువల్లీ. స్తోత్రం. అంతేకాకుండా సంఘం యొక్క సఖ్యత ఎప్పుడు 2 కాదు, 1. ఇప్పుడు 1000 మంది కాదు, ఇశ్రాయేలీలందరూ ఒక్క మనుషుడైనట్లు అని మనం పాత నిబంధనలో ఒక చోట చూస్తున్నాం. ఇశ్రాయేల్ అందరూ, మనమందరం ఒక్కటిగా ఉండాలి. ఎందుకంటే వేరు శరీరాల్లో అవయవాలం కాదు, మనం ఒక్క శరీరములోనే అవయవాలం. స్తోత్రం. ఒక్క శరీరం, 1 బాడీ. దెర్ ఇస్ ఓన్లీ 1 బాడీ. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో శరీరము ఒక్కటే అనే మాటను మనం చూస్తున్నాం. శరీరం ఒక్కటే,
ఆత్మ ఒకటే, ప్రభువు ఒక్కడే, తండ్రి అనే దేవుడు ఒక్కడే, నిరీక్షణ ఒకటే, అంతేకాకుండా బాప్తిస్మము ఒకటే, విశ్వాసము ఒకటే అనేటువంటి 7 విషయాలు మనం గత ఎపిసోడ్లో కూడా చూసాం. వాటిలో కట్టం లేదు. కాబట్టి సంఘములో సఖ్యత, డాక్ట్రినల్ యూనిటీ కావచ్చు, విశ్వాస సంబంధమైన ఐక్యత కావచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా మనం ఆలోచించిన విషయం సంఘము యొక్క శ్రమ, అనర్థం, దానికి వచ్చినటువంటి కీడు, సంఘానికి వచ్చిన పర్సిక్యూషన్. మొదటి శతాబ్దంలో ఇంచుమించు 40-50 సంవత్సరం ఆ ప్రాంతంలో సంఘానికి శ్రమ కలిగింది, సంఘము చెదిరిపోయింది. అనగా సంఘము ఆత్మీయంగా బలహీనం కాలేదు, కానీ సంఘము న్యూమరికల్గా, సంఖ్యాపరంగా, గ్రోత్ పరంగా, ఫిజికల్ గ్రోత్ పరంగా తగ్గింది. అయినప్పటికీ లే పీపుల్ వెళ్ళారు, సామాన్యులైన వాళ్ళు వెళ్ళారు, సువార్థికులైన వాళ్ళు, అభిషేక్తులైన వాళ్ళు, అపోస్తులు అనబడిన వాళ్ళు, కాపరులు, నాయకత్వపు స్థానంలో ఉన్న వాళ్ళందరూ నిలిచిపోయినప్పుడు వీరు స్కాటర్ అయిపోయి అన్ని చోట్ల సువార్తను బోధిస్తూ ఉన్నారు. తద్వారా మార్పులు జరిగాయి, రివైవల్ వచ్చింది. దానిలో భాగంగా సమరయలో కూడా ఉద్యమం వచ్చిందనే సంగతులు మనకందరికీ తెలిసిన సంగతులే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాలుగవదిగా మనం ఆలోచించిన మాట సంఘము యొక్క గమ్యం, సంఘము యొక్క నిత్యత్వం. సంఘం ఎక్కడుంటుంది? అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో ఆరంభమైన సంఘం ఎక్కడుంటుంది? దాని క్లైమాక్స్ ఎక్కడికి వెళ్తుంది? దాని ఎండ్ ఎక్కడ? దాని ముగింపు ఎక్కడ? స్తోత్రం. అది ఎక్కడ ఉంటుందంటే నిత్యత్వంలో ఉంటుంది. ఎందుకంటే నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తున్నాను. ఐఎమ్ గివింగ్ ఎటర్నల్ లైఫ్ టు దిస్ షీప్. ఈ గొర్రెలకు నేను నిత్య జీవాన్ని ఇస్తున్నాను. దేవుని స్తోత్రం. నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి కాపరి, జీవాన్ని ఇచ్చే కాపరి, నిత్య జీవాన్ని ఇచ్చే కాపరి, సమృద్ధి జీవాన్ని ఇచ్చేటువంటి కాపరి అని మనం యేసు ప్రభువుని గురించి అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో మనం చదువుకుందాం ఈ యోహాను సువార్త 10వ అధ్యాయంలో. ఇంచుమించు ఇక్కడితో ఈ అధ్యాయం ఆపేద్దాం. నెక్స్ట్ అధ్యాయంలోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. స్తోత్రం. ఇంకా మనకు ఒక 80 సందేశాల వరకు యోహాను సువార్తలో ఉన్నాయి. 3 నెలలు మన ముందు ఉన్నాయి. అనగా ఈ అక్టోబర్ నెల, నవంబర్ నెల, డిసెంబర్ నెల, తర్వాత యోహాను సువార్త మొత్తం సెకండ్ టైం కవర్ చేసినట్టు అవుతుంది. స్తోత్రం. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 10వ అధ్యాయము 24వ వచనము. యోహాను సువార్త 10వ అధ్యాయం 24వ వచనం. అందుకు యేసు మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్షిస్తున్నవి. చాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 10వ అధ్యాయము 24వ వచనం. When the Jewish leaders encircled him and said అని కాదు, ఆస్క్డ్ అని ఉండాలి. సరే, సెడ్ అని చేశారు. How much longer will you keep us in suspense? Tell us the truth and clarify this for us once and for all. Are you really the Messiah, the anointed one? అనగా వాళ్ళు అడుగుతున్న ప్రశ్న, ఆ సొలొమోను మంటపంలో తిరుగుతున్నప్పుడు, ఆయన జస్ట్ అలాగా తిరుగుతూ ఉన్నప్పుడు నెక్స్ట్ స్టెప్ కోసం, అనగా నెక్స్ట్ ప్రోగ్రాం కోసం ఆయన సిద్ధపడుతున్నప్పుడు అని కూడా అనుకోవచ్చు. జీసస్ ఎక్కడ ఉన్నాడంటే దాని తర్వాత ఆయన ఆలయ ప్రతిష్ఠ పండుగ, అదే దేవాలయ ప్రతిష్ఠ పండుగ, దాన్నే వాళ్ళ భాషలో హనుక్కా అంటారు, ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. అనగా 8 రోజుల పాటు దీపాలని వెలిగించేటువంటి పండుగ లాంటిది. మన భారతదేశంలో దీపావళి లాంటిది అనుకోండి, దీపాలను పెట్టుకొని చేసేటువంటి ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. సరే, దేవుని స్తోత్రం, వాటిలోకి వెళ్ళలేదు. ఇటువంటి పండగ సమయంలో దేవుడు కార్యాలు చేశాడు, ప్రభు కార్యాలు చేశాడు. ఇప్పుడు చర్చ్ డెడికేషన్, చర్చ్ యానివర్సరీ ప్రోగ్రాం అనుకోండి. ఇంకా యెరూషలేములో పెద్ద దేవాలయం యొక్క యానివర్సరీ ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాం అక్కడ జరుగుతుండగా అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉంటుండగా యేసు ప్రభు బహుశా బేతనీయకు వెళ్ళడం గురించి ఆలోచిస్తున్నాడేమో, లేదు అంటే యోహాను బాప్తిసం ఇస్తున్నటువంటి ఆ ఎర్లీ ప్లేస్, తాను కూడా కొంతకాలం అక్కడ చేసిన స్థలానికి వెళ్ళాలని ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉన్నాడు. ఆయన ఒక్కడే వాకింగ్ చేస్తున్నట్టుగా ఉన్న శిష్యులు ఎవరు కనిపించడం లేదు ఇక్కడ. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపంలో తిరుగుతుండగా యూదులు ఆయన చుట్టూ పోగై
యూదులందరూ అని కాదు, యూదుల్లో అనేకులు, స్త్రీలు పురుషులు కావచ్చు, పరిసయ్యులు కావచ్చు, లేకపోతే యాజకులు కావచ్చు, వాళ్ళందరూ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు. దే వేర్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్, ఒకే ఒక ప్రశ్న, వాళ్ళ మనసులను వేధించేటువంటి ప్రశ్న. హౌ మచ్ లాంగర్ విల్ యూ కీప్ అస్ ఇన్ సస్పెన్స్? మేము సస్పెన్స్లో ఉన్నాం, మాకు అర్థం కావడం లేదు, సంశయంలో ఉన్నాము, సందేహంలో ఉన్నాం, మాకేం అర్థం కావడం లేదు, అయోమయంలో ఉన్నాం. టెల్ అస్ ట్రూత్, మాకు సత్యం చెప్పవా బాబు, అబద్ధం చెప్పొద్దు. ఆయన ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు, ఆయన సత్యం చెప్పేవాడు, అబద్ధం ఆడజాలని దేవుడు ఆయన. కానీ వీళ్ళు అంటున్నారు టెల్ అస్ ద ట్రూత్ అండ్ క్లారిఫై దిస్, స్పష్టం చేయి, ఈరోజు సెటిల్ చేయి, ఈరోజు తేల్చి చెప్పేసేయి, తాడో పేడో తేల్చేసేయి అన్నట్టుగా వాళ్ళు క్లారిఫై దిస్ ఫర్ అస్ వన్స్ అండ్ ఫర్ ఆల్. ఇంకెప్పుడు అడగం, ఇంకోసారి మేము అడగం, నెక్స్ట్ టైం రిపీట్ చేసి, లేదా ఇక్కడ కాకుండా వేరొక పండగ సమయంలో కూడా మేము అడగం, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మేము అడుగుతున్నాం. ఇప్పటికే కొన్నిసార్లు అడుగుతూ వచ్చాం, కానీ నీ దగ్గర సమాధానం లేదు, నీ సమాధానం డొంక తిరుగుడుగా ఉంది, స్ట్రైట్ ఫార్వర్డ్గా లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్, ఆర్ యూ రియల్లీ ద మెస్సయ్యా, ద అనాయింటెడ్ వన్? నిజం చెప్పు, నువ్వు క్రీస్తువేనా, అభిషక్తుడమైనటువంటి క్రీస్తువేనా, మోషే చెప్పినటువంటి, మోషే ప్రవచించినటువంటి, మోషే ప్రొఫెసై చేసినటువంటి ప్రాఫెట్ ఇవి నువ్వేనా? లేదు అంటే దాన్ని కూడా పక్కన పెట్టేది. ఆర్ యు ద మెస్సయ్యా? అనేక సంవత్సరాలుగా మేము ఎదురు చూస్తున్నటువంటి 700-800 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మెస్సియావి నీవేనా? అభిషక్తుడివి నీవేనా? మెస్సియాను మాటకు అభిషక్తుడు అనే అర్థము అని యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చూడగలం. హూ ఆర్ యూ? నువ్వెవరివి? నువ్వెవరు మాకు చెప్పు. మమ్మల్ని ఎందుకు ఇంత సందేహపడతావు? మమ్మల్ని ఎందుకు 3 చెరువులు నీళ్ళు తాగిస్తున్నావు, 30 తిప్పలు పెడుతున్నావు, ఏంటి? వాట్ ఈస్ దిస్? స్తోత్రం, హల్లెలూయా. మాకు చెప్పు అని వాళ్ళు అడుగుతున్నారు. యేసు ప్రభు చెప్పాడు, ఐఎమ్ సారీ, నో కామెంట్ అని తప్పించుకోలేదు కానీ చెప్పాడు. వాటిలోకి మనం వెళ్ళలేదు. కానీ మన టైటిల్ స్పష్టత లేనటువంటి దైవ జనాంగం, క్లారిటీ లేనటువంటి దేవుని ప్రజలు. ఈ రోజుల్లో చాలామందికి క్లారిటీ లేదు, వాక్యములో క్లారిటీ లేదు, ప్రార్థనలో క్లారిటీ లేదు, సేవలో క్లారిటీ లేదు, స్పష్టత లోపించింది. స్పష్టత లోపించినప్పుడు, క్లారిటీ లోపించినప్పుడు అక్కడ కన్ఫ్యూజనే ఉంటుంది అనే సంగతి మనకందరికీ తెలిసిన సంగతే. చదువుతాం, ఒక మాట నాకు గుర్తొస్తుంది, ఆ మాట చదువుతాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము, స్తోత్రం, 8వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ వచనము, అనగా 155వ పేజీ కొత్త నిబంధనలో రాయబడిన మాట. మరియు స్పష్టం కాని ధ్వని ఇచ్చినప్పుడు, పూర్ణ స్పష్టమైన ధ్వని ఇవ్వాలి. యుద్ధమునకు ఎవడు సిద్ధపడును? యుద్ధమునకు ఎవడు సిద్ధపడతాడు? అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే గాని పలికినది ఎలాగో తెలియను. చాలండి. వాళ్ళు బోరలు ఉపయోగించేవాళ్ళు, బోరలు ఊదినప్పుడు, ఆ ఊదినటువంటి బోర గాలిలో కలిసినప్పుడు ఆ శబ్దము వేరువేరు పాళాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, వేరువేరు గుడారాల్లో నివసిస్తున్నటువంటి దేవుని ప్రజలైనట్టు వాళ్ళకి స్పష్టంగా వినబడితేనే కదా వాళ్ళు యుద్ధ సన్నద్ధులై అంతా రెడీ అయిపోయి ఆయుధాలు ధరించి రాగలిగేది. క్లారిటీ లేనప్పుడు ఏం జరుగుతుంది? క్లారిటీ లేనప్పుడు క్లాషెస్ వస్తాయి, అంతే కదా అన్నట్టుగా ఇక్కడ రాయబడింది. సరే, దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న సందర్భం వేరు. కానీ ఇక్కడ మనం ఆలోచిస్తున్న మాట, నీవు మమ్మల్ని ఎంతకాలము సందేహ పెడతావు, ఏంటిది? వై యు ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్? ఇలా చేయడం కరెక్టేనా? ఇలా చేయడం సమంజసమేనా అన్నట్టుగా వాళ్ళు అడిగారు. ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట కూడా పక్కనే ఉంది కాబట్టి చదువుతున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 25వ వచనము. యోహాను సువార్త 8వ అధ్యాయము 25వ వచనము, పేజ్ నంబర్ 89. స్తోత్రం. కాబట్టి వారు నీవెవరవని ఆయన అడగగా, యేసును అడిగారు, నువ్వెవరివి? హూ ఆర్ యు? యేసు వారితో, మొదట నుండి నేను మీతో ఎవరిని చెప్పుచుంటినో వాడినే మిమ్మును గూర్చి చెప్పుటకును. చాలండి. సో దే ఆస్క్డ్ హిమ్ ప్లెయిన్లీ, స్పష్టంగా, లేకపోతే సింపుల్గా, సులభంగా చెప్పాడు. స్ట్రైట్ ఫార్వర్డ్, హూ ఆర్ యు? వారు ఆయన్ని నేరుగా ప్రశ్నించారు. I am the one I have always claimed to be, Jesus replied. ఇప్పుడు మాట మార్చి చెప్పడం లేదు. నేను ఇంతకుముందు ఎవరినైనా చెప్పుకున్నానో అదే వ్యక్తి నేను, ద సేమ్ పర్సన్. అదే క్లెయిమింగ్లో నుంచి నేను మారడం లేదు, నా క్లెయిమింగ్ మారదు. స్తోత్రం. మై కాలింగ్ వుడ్ నెవర్ చేంజ్, దట్స్ వై మై క్లెయిమింగ్ విల్ నెవర్ చేంజ్.
నేను ఆయన్నే మొదటి నుంచే ఉన్నానని చెప్తున్నాను. నా సేవారంభంలోని మొదటి దినం నుంచి ఎవరని ప్రకటించుకున్నాను, లేకపోతే మీ యోహాను గారు ఏమని ప్రకటించారు, సేమ్ పర్సన్. స్వర్గము నా గురించి ఏం ప్రకటించిందో, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నానని ప్రకటించింది కదా, అదే నేను. లేదండి వాళ్ళు ఏదో చెప్తుంటారు, యోహాను గారి అభిమానంతో ఏదో చెప్తారు, స్వర్గం ఏదో అభిమానంతో చెప్తుంది. ఐఎమ్ నథింగ్, ఐఎమ్ నాట్ వర్ది టు బీ దట్ పర్సన్ అని యేసుప్రభు అనలేదు. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. స్పష్టత వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? స్పష్టత మనం కలిగి ఉండాలి. వాక్యం ఆదివారం మీ దైవజనులు స్థానిక సంఘాల్లో బోధిస్తున్నప్పుడు మీకు ఏమైనా అర్థం కానప్పుడు క్లారిటీ కోసం మీరు ప్రయత్నం చేయాలి, క్లారిటీ సంపాదించుకోవాలి. వాక్యము మనకు స్పష్టతనిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట 24వ వచనములో రాయబడిన మాట, అనగా యోహాను సువార్త 10వ అధ్యాయము 24వ వచనంలో రాయబడిన మాట నేను చదువుతున్నాను. అక్కడ రాయబడిన మాట, నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమని. దానికి ముందు రాయబడింది, ఎందుకు సందేహపెట్టుదువు. స్పష్టత ఉంటే సందేహము సంహరించబడుతుంది. సందేహానికి అసలు దేహం లేకుండా పోతుంది స్పష్టత ఉన్న చోట. దైవికమైన స్పష్టత, స్వర్గము స్పష్టత ఇచ్చినప్పుడు, క్లారిటీ విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు, క్లారిటీ విషయంలో క్లియర్ పిక్చర్ ఇచ్చినప్పుడు, స్తోత్రం, హల్లెలూయా, ఇక దాని విషయంలో ఎటువంటి సంశయానికి అవకాశం ఉండదు. నువ్వెందుకు సందేహ పెడుతున్నావు? స్తోత్రం, అది క్వశ్చన్. ఎందుకు సందేహ పెడుతున్నావు అనగా, స్పష్టత మనకు సమాధానాన్ని ఇస్తుంది. క్లారిటీ ఆన్సర్స్ అస్. క్లారిటీ అనేది మానవుడి నుంచి వచ్చేది కాదు. క్లారిటీ అనేది లోకం నుంచో, లేకపోతే సైన్స్ నుంచో, ఫిలాసఫీ నుంచో, సైకాలజీ నుంచి వచ్చేది కాదు. ఇక్కడ రాయబడిన మాటలు, స్పష్టత అనేది సమాధానం ఇస్తుంది. ఇట్ గివ్స్ ఆన్సర్. సందేహానికి అవకాశం లేకుండా చేస్తుంది. సందేహానికి సమాప్తి పలుకుతుంది. సందేహానికి శుభం చెబుతుంది, లేకపోతే వీడ్కోలు పలుకుతుంది. అంతవరకే సందేహాన్ని సాగనంపుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్పష్టత సందేహాన్ని ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి తిరిగి సాగనంపుతుంది అని అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి విషయం, నీకు సమాధానం రావాలి అంటే, పీస్ రావాలి అంటే, కన్ఫ్యూషన్ తొలగిపోవాలంటే క్లారిటీ కావాలి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు. చాలండి సార్. మీతో చెప్పితిని గాని, స్తోత్రం, 25వ వచనంలో, జీసస్ ఆన్సర్డ్, ఐ హ్యావ్ టోల్డ్ యూ ద ట్రూత్ ఆల్రెడీ, యూ డిడ్ నాట్ బిలీవ్ మీ. నేను చెప్పిన దాన్ని మీరు నమ్మలేదు, నా క్లెయిమింగ్ని మీరు నమ్మలేదు, నా డిక్లరేషన్ని మీరు నమ్మలేదు, నా ప్రొక్లమేషన్ని మీరు నమ్మలేదు. స్తోత్రం. అనగా వాళ్ళకి స్పష్టత రాలేదు. స్పష్టత వచ్చుంటే మనలో జరిగేటువంటి పని, ఒక నమ్మకం మనలో పడుతుంది. ఇదన్నమాట దీని అర్థం, ఇదన్నమాట దీని వివరణ, ఇదన్నమాట దాని లింకు, ఇదన్నమాట దీని అర్థం అని మనకు అర్థమైంది అనుకోండి. స్తోత్రం. స్పష్టత కలిగినప్పుడు నమ్మకం కలుగుతుంది. స్పష్టత ఉన్న చోట నమ్మకం కలుగుతుంది. ఒక వ్యక్తి మీద నాకు స్పష్టత ఏర్పడినప్పుడు అతన్ని నేను నమ్మగలను. అతని మీద డౌటే అండి, అతను మంచోడో కాదో అన్నప్పుడు అతని మీద నాకు నమ్మకం పుట్టే అవకాశం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయము, మొట్టమొదటి విషయము స్పష్టత సమాధానాన్ని ఇస్తుంది. రెండోది స్పష్టత నమ్మకాన్ని పుట్టిస్తుంది. ఇట్ ఆరిజినేట్స్ ఫెయిత్. యేసు ప్రభు యొక్క క్లెయిమింగ్, దాన్ని వాళ్ళంతా సీరియస్గా తీసుకోలేదు. ఏదో చెప్పాడండి. వాళ్ళు అంతకుముందు వచనాల్లో అన్నారు, 19వ వచనంలో, ఈ మాటలను బట్టి యూదుల్లో మరలా భేదము పుట్టెను. ఇప్పటికే 2-3 సార్లు భేదాలు పుట్టినట్లుగా మనం ముందు అధ్యాయంలో చూడగలం. ఇక్కడ రాయబడింది, వారు అనేకులు, వాడు దెయ్యం పట్టిన వాడు, వెర్రివాడు, వాడి మాట ఎందుకు వినుచున్నారు మీరు? అసలు ఎందుకు మీరు వింటున్నారా? ఏం పని లేదు మీకు? అతన్ని కలబెట్టడం, అతన్ని కదిలించడం, అతని చేత ఏదో చెప్పించుకోవడం, ఎందుకు ఇవన్నీ? ఎందుకు ఈ అనవసరమైన విషయాలు? మన బోధకులు ఉన్నారు, చాలదా? మన ధర్మశాస్త్రం మనకు బోధిస్తుంది, మన ధర్మశాస్త్రం మనం ధ్యానిస్తున్నాం, చాలదా? ఎందుకు ఇవన్నీ? వై యూ పీపుల్ ఆర్ డూయింగ్ దిస్? హీఈస్ నాట్ గుడ్.
అన్నట్టుగా వాళ్ళు అంటున్నారు. స్తోత్రం, దేవుని స్తోత్రం. ఒకటి, స్పష్టత మనకు సమాధానాన్ని ఇస్తుంది. రెండవది, స్పష్టత నమ్మకాన్ని పుట్టిస్తుంది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 10వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 26వ వచనం. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వినును. చాలండి. ఎట్ అయినప్పటికీ యూ స్టబర్న్లీ రిఫ్యూజ్ టు ఫాలో మీ. నన్ను నమ్మడం లేదు అంటే నన్ను వెంబడించడం లేదు. బికాస్ యూ ఆర్ నాట్ మై షీప్ యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్. ఇంతకుముందు చెప్పినట్లుగా మీరు నా గొర్రెల్లో చేరినోళ్ళు కాదు. మీరు గొర్రెలు కాదు, తోడేళ్ల స్వభావంలో ఉన్నారు. మీరు మా గ్రూపులో, మా చర్చ్లో, మా ఫెలోషిప్లో చేరే అవకాశం లేదు. యు ఆర్ డిఫరెంట్. ఇక్కడ ఉన్నవారు లాంటి వాళ్ళు కాదు మీరు. యు ఆర్ డిఫరెంట్. ఇక్కడ ఉన్న వాళ్ళని మీరు నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు మీరు. కాబట్టి యేసుప్రభు వాళ్ళతో చెప్తున్నట్టు మాట, మీరు చేరడం లేదు, జాయిన్ కావడం లేదు, ఈ గ్రూప్తో కలుసుకోవడం లేదు, ఈ గ్రూప్ యొక్క మెంబర్స్గా మీరు మారడం లేదు, ఈ గ్రూప్ యొక్క సభ్యులుగా, ఈ సముదాయము సమూహం యొక్క సభ్యులుగా మీరు మారడం లేదు. కాబట్టి ఐఎమ్ సారీ అన్నట్టుగా యేసు ప్రభు వాడుతూ అంటున్నాడు. అనగా స్పష్టతే కానీ మీకు కానీ ఏర్పడి ఉంటే, స్వరము వినిపించాను, సందేశము తెలియజేశాను, సత్యాన్ని మీకు తెలిపాను, కానీ మీలో ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలను బట్టి, మిమ్మల్ని వేరే కొంతమంది డిస్టర్బ్ చేయడాన్ని బట్టి మీరు గొర్రెల్లో చేరకుండా ఉన్నారు. మీ గొర్రెల మధ్యలోనే మీరున్నారు. అనగా గొర్రెల చర్మం కప్పుకున్నటువంటి తోడేళ్ల గ్రూప్ అయినటువంటి మీ సమాజ మందిరాల్లో, దేవాలయాల్లో ఉన్నారు, కానీ నాతో, నా శిష్యులతో చేరలేకున్నారు. నా గొర్రెల్లాంటి నా శిష్యులతో చేరలేకున్నారు. యు ఆర్ నాట్ విల్లింగ్ టు జాయిన్ విత్ అస్. స్తోత్రం. ఇంకా చెప్పాలంటే యూ డింట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు అన్నట్టుగా అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి మూడో మాట, ఒకవేళ మనకు స్పష్టత ఉంటే అది సహవాసాన్ని మనకు ఇస్తుంది. స్పష్టత ఉంటే వెంటనే అయ్యా మేము కూడా మీతో వస్తామండి, వీ విల్ ఫాలో యూ, మీ వెనకాల వస్తాం, మీరు ఎక్కడికి వెళ్ళినా మేము వస్తాం అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే స్వస్థత పొందిన వాళ్ళు ఆయన వెంబడించారు, శిష్యులు ఆయన వెంబడించారు, జనసమూహం ఆయన వెంబడించింది. అలా వెంబడించాలి అంటే, అక్షార్థంగా కాదు ఆత్మీయంగా వెంబడించాలి అంటే మీకు స్పష్టత కావాలి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాటలు స్పష్టత సమాధానాన్ని ఇస్తుంది. రెండోది స్పష్టత అనేది నమ్మకాన్ని పుట్టిస్తుంది. మూడోది స్పష్టత సహవాసాన్ని ఇస్తుంది. నాలుగో విషయం చెప్పి నేను ముగించేస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. కొలోషియన్స్ 2nd chapter 2nd verse. ఆ వచనము కాస్త పెద్దదిగా ఉంటుంది, అయినప్పటికీ కూడా మనం దాన్ని చదువుతాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమ యందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమయున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. చాలండి సార్. ఐఎమ్ కంటెండింగ్ ఫర్ యూ దట్ యువర్ హార్ట్స్ విల్ బి ర్యాప్డ్ ఇన్ ద కంఫర్ట్ ఆఫ్ హెవెన్. మీ హృదయాలన్నీ పరలోకపు ఆదరణ చేత చుట్టబడాలి, పొట్లంలాగా కట్టబడాలి. అండ్ వోవెన్ టుగెదర్ ఇంటూ లవ్స్ ఫ్యాబ్రిక్. ప్రేమ వస్త్రాలతో, ప్రేమతో కుట్టబడాలి, చుట్టబడాలి, కుట్టబడాలి. స్తోత్రం. ప్రేమ ఏదో అతుకబడి వోవెన్ టుగెదర్ ఇంటూ గాడ్ లవ్స్ ఫ్యాబ్రిక్. దిస్ విల్ యూ గివ్ యాక్సెస్. ఇది మీకు అవకాశము కల్పిస్తుంది, అనగా సమీపించడము, అప్రోచ్ని కలిగిస్తుంది. అరామిక్ భాషలో ఉంది. స్తోత్రం. టు ఆల్ ద రిచెస్ ఆఫ్ గాడ్ యాజ్ యూ ఎక్స్పీరియన్స్ ద రివిలేషన్ ఆఫ్ గాడ్స్ గ్రేట్ మిస్టరీ దట్ ఈస్ క్రైస్ట్. యూ ఎక్స్పీరియన్స్ ద రివిలేషన్ ఆఫ్ గాడ్స్ గ్రేట్ మిస్టరీ. దేవుని యొక్క గొప్ప మర్మమైన క్రీస్తు. స్తోత్రం, హల్లెలూయా.
1వ అధ్యాయం కొలసే పత్రిక 27వ వచనంలో క్రీస్తు మనలో ఉన్నటువంటి క్రీస్తు మర్మమై ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ రాయబడిన మాటలు, క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై హృదయములలో ఆదరణ పొందాలి. అననుకూల పరిస్థితులను బట్టి అభ్యంతర పడ్డప్పుడు, ఆవేదన కలిగినప్పుడు, ఆనంద బాష్పాలు రావలసిన చోట ఆవేదన బాష్పాలు పుట్టుకొచ్చినప్పుడు మీకు ఆదరణ కలిగించబడాలి అంటే మీరు క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి. క్రీస్తును శరీరీతిగా తెలుసుకోవడం కాదు, ఆత్మలో తెలుసుకోగలిగి ఉండాలి. ఏ మనిషిని శరీరీతిగా మేము ఎరగము అని అపోస్తుల పౌలు చెప్పినటువంటి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మాటను మనం మర్చిపోకూడదు. క్రీస్తును కూడా అలా మేము ఎరిగి ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. స్పష్టత చేసేటువంటి పనులు, స్పష్టత వలన కలిగేటువంటి ప్రయోజనాలు. ఒకటి, అది సమాధానాన్ని ఇస్తుందని. రెండోది, అది నమ్మకాన్ని పుట్టిస్తుందని. మూడవది, ఒక సహవాసములోకి, గొర్రెల సహవాసములోకి, గొర్రెల కాపరి అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సహవాసములోకి మనల్ని చేరుస్తుందని. అంతేకాకుండా అది స్వర్గపు ఆదరణ మనకు అనుగ్రహిస్తుందని. స్వర్గపు నమ్మకాన్ని పుట్టించి, స్వర్గపు ఆదరణ కలిగించి, సమాధానాన్ని అనుగ్రహించి, సహవాసాన్ని, పరిశుద్ధుల సహవాసాన్ని మనకు అనుగ్రహిస్తుందని. గొర్రెల సహవాసాన్ని, అమాయకమైనటువంటి గొర్రెల యొక్క సహవాసం, కుడి ఎడమ ఎరుగని గొర్రెల సహవాసం మనకు లభిస్తుందని మనం తెలుసుకున్నాం. దయచేసి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనం చేస్తున్నాం. నీవు మమ్మల్ని ఎంతకాలము సందేహ పెడతావు అనేసి యూదులు అడిగినట్టు ప్రశ్నను ఆధారంగా చేసుకొని మేము కొన్ని విషయాలు ఆలోచించాం. స్పష్టత ఉంటే సమాధానం కలుగుతుందని, కాబట్టి మాకు సమాధానాన్ని అనుగ్రహించమని, స్పష్టతను కలుగు చేయమని కోరుకుంటున్నాం. అది స్పష్టత నమ్మకాన్ని పుట్టిస్తుందని, కనుక మేము కూడా స్పష్టత కలిగిన వారమై ముందుకు సాగుటూ సాయం చేయమని. మూడవదిగా, స్పష్టత ఒక సహవాసంలో మమ్మల్ని చేరుస్తుందని మేము అర్థం చేసుకుంటున్నాం. ప్రభా, మీకు వందనం చేస్తున్నాం. స్పష్టత స్వర్గ సంబంధమైనటువంటి ఆదరణ మా హృదయాల్లో ఉంచుతుందని, మమ్మల్ని ఆదరిస్తుందని, ఆదరణ కర్త చేత మమ్మల్ని ఆదరిస్తుందని మీ వాక్యం ద్వారా మేము తెలుసుకోవడానికి మీరు మా సాయం చేసినందుకు మీకు వందనం చేస్తున్నాం. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో మాట్లాడుతూనే ఉండండి ప్రభా, మమ్మల్ని దర్శిస్తుండి, మమ్మల్ని బలపరచమని. సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.